థంబ్‌నెయిల్ చూడగానే వీడియో ఓపెన్ చేస్తారంటే మీకు కూడా యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలని ఉంది. సో, యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వడం అంటే అర్థం ఏమి అండి? సో, మంచిగా మోనిటైజేషన్ అయ్యి ఎవ్రీడే మన వీడియోస్‌కి వ్యూస్ బాగా వస్తూ అంటే మన ఛానల్ రీచ్ బావుంటే మనం కూడా యూట్యూబ్‌లో సక్సెస్ అయినట్టే కదా! సో, ఎందుకంటే ఇంత ఎందుకు కష్టపడతామండి? యూట్యూబ్ నుంచి మంచిగా రెవెన్యూ రావాలని అందరూ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, ఇక్కడేమి అంటే సో, ఛానెల్ స్టార్ట్ చేసినప్పుడు వ్యూస్ చాలా తక్కువొస్తున్నాయండి. సో, అలానే రీచ్ చాలా తక్కువుంది అనేసి చాలామంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారండి. అలా ఎప్పుడు కూడా అవ్వకండి. ఎందుకు అంటే మిలియన్స్‌లో వ్యూస్ ఉన్నవాళ్ళు కూడా చాలా తక్కువ స్టేజ్ అంటే చాలా తక్కువ వ్యూస్ నుంచి హై రీచ్‌కి వెళ్ళిన వాళ్ళే. సో, కాబట్టి యూట్యూబ్‌లో మనము అంటే స్టేబుల్‌గా మంచిగా ఇన్‌కమ్‌ని ఎర్న్ చేయాలి అంటే ఖచ్చితంగా పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే అందరూ కూడా లైక్ యూట్యూబ్‌లో ఏమి అంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు. సో, అందరూ కూడా ఒకరికొకరు పరిచయం లేరు కాబట్టి ఎవరో కొంతమంది మాత్రమే తెలిసుంటారు. సో, తెలిసిన వాళ్ళైతే కొంతమంది సబ్‌స్క్రైబ్ చేస్తారు. కొంతమంది అయితే సబ్‌స్క్రైబ్ చెయ్యరు. బట్ ఎప్పుడైతే మన కంటెంట్ అనేది ఆడియన్స్‌కి నచ్చుతుందో ఆటోమేటిక్‌గా వాళ్ళు సబ్‌స్క్రైబ్ చేస్తారు. మన ఛానల్‌లోని వీడియోస్ అన్నీ కూడా ఇంట్రెస్ట్‌గా చూసి సో, వాచ్ అవర్ పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా మోనిటైజేషన్ అవుతుంది. సో, ఇవన్నీ బానే ఉంటాయండి. సో, చాలా వరకైతే చెప్తూ ఉంటారు. సో, ఛానల్ లైక్ మా హస్బెండ్‌కి తెలియక రన్ చేస్తున్నానండి. ఇలా ఫ్యామిలీ ఇష్యూ లైక్ అంటే మా ఫ్యామిలీలో నేను ఇలా యూట్యూబ్ వీడియోస్ చేయడం ఇష్టం లేదండి. సో, అంటే లైక్ నేను తెలియకుండా వీడియోస్ చేస్తూ ఉన్నానండి. ఇలా చాలా వరకైతే చెప్తూ ఉంటారు. బానే ఉంది. సో, బట్ ఇక్కడేమంటే మీరు కష్టపడుతున్నారు. అలానే ఎప్పుడైతే మానిటైజేషన్ అవుతుందో అప్పుడు చెప్తారు అందరికీ అన్నమాట. సో, రిలేటివ్స్ కానీ అందరికీ కూడా మీరు చెప్తారు. బట్ ఏమి అంటే ఎప్పుడూ కూడా పర్మిషన్ అనేది చాలా వరకు ట్రై చేయండి తీసుకోవడానికి. ఎందుకు అంటే సో, ఇష్టం లేనిది ఏదైనా ఒక గిఫ్ట్ కానియండి, ఒక షాపింగ్ గాని వెళ్ళినప్పుడు సో, ఇలా లైక్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకున్నా కూడా మనం ఎలాగో అలాగా వాళ్ళని ఒప్పించి మనం లైక్ మన పని జరిగేలా చేస్తాము. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి షాపింగ్ వెళ్ళడం ఏదైనా లైక్ కొన్ని తీసుకోవడం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదనుకోండి. సో, వాళ్ళని ఎలా అయినా మనం ఒప్పించి మనము వాటిని కొనడానికి ప్రయత్నిస్తాము. సో, అలా అని యూట్యూబ్‌లో కూడా సో, చాలా వరకేమి అంటే కొంచెం లైక్ నెగెటివ్ థింగ్ అనమాట. ఓహ్! యూట్యూబ్ అనేది చాలా సింపుల్‌గా తీస్తారు. అలా ఎప్పుడు కూడా తీయకండి. యూట్యూబ్ ఇదొక మహాసముద్రం లాంటిది కాబట్టి ఇక్కడ స్టే అవ్వాలి అన్నా, ఇక్కడ స్టేబుల్‌గా ఉండాలి అన్నా చాలా తెలివి ఉండాలా. అలానే మంచి లైక్ చాలా పేషెన్స్ కూడా ముఖ్యమనమాట. కాబట్టి యూట్యూబ్‌లో వర్క్ చేయాలి, యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయాలి అనే వాళ్ళెప్పుడూ కూడా అంత ఈజీగా తీసుకోకండి. సో, వాళ్ళకి కూడా ఎంతో అంత యూట్యూబ్ గురించి తెలిస్తేనే కదా వీడియోస్ అప్‌లోడ్ చేయాలి అనుకుంటారు. కాబట్టి ఎంతో అంత వాళ్ళ గురించి అర్థం చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే యూట్యూబ్‌లో ఒక క్రియేటర్‌గా వాళ్ళు వీడియోస్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక కంటెంట్ అనేది తెలిసుంటుంది. తెలిసి అందరితో షేర్ చేయాలి అని వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు కాబట్టి సో, లైక్ యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకా అండి సో, యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేస్తే మాకు డబ్బులొస్తాయా అనేసి చాలామంది నెగెటివ్ థింకింగ్‌లోనే ఉంటారండి. ఫస్ట్ దాని నుంచి సో, పాజిటివ్‌గా థింక్ జేయండి. ఎందుకు అంటే సింపుల్ థింగ్ అండి. సో, చదువుకుంటాము. చదివిన వెంటనే జాబ్స్ ఒస్తాయా అండి? రాదు కదా! సో, దానికి కూడా మళ్ళీ జాబ్‌కి ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వాలా. మళ్ళీ లైక్ ఏమన్నా కొంతమంది కోర్స్ చేసి జాబ్స్ సంపాదించే వాళ్ళుంటారు. ఇలా కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తేనే డబ్బులొస్తాయా అంటే రావు. ఖచ్చితంగా మీరు కొంచెం కష్టపడాలి. సో, లైక్ డైలీ కూడా వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ప్రతిరోజు కూడా అండి చాలా వరకు నేను లైక్ యూట్యూబ్‌లోనే అబ్జర్వ్ చేశాను. అంటే రివ్యూస్ చెప్తూ ఉంటారనమాట. సో, లైక్ చాలా రోజులుగా చేస్తూ ఉన్నామండి. వ్యూస్ రాలేదు. బట్ సడెన్‌గా ఒక లక్ వీడియో పడింది. ఆ లక్ వీడియో వల్ల మా ఛానల్ పొజిషనే చేంజ్ అయిపోయిందండి అంటారు. సో, ఏమి అంటే ఒక్కసారిగా వాళ్ళకి పొజిషన్ చేంజ్ అయ్యింది. మంచిగా రీచ్ వచ్చింది అంటే ముందు వాళ్ళు కష్టపడ్డారు. యూట్యూబ్ గూడా అంటే అర్థం చేసుకుంటుంది. ఓకే. వీళ్ళేదో కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తున్నారు. అంటే ఏదో లైక్ ఆడియన్స్‌కి వీళ్ళు కూడా ఏదైనా కంటెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేసి యూట్యూబ్ గూడా ఒక్క రోజైనా అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీ వీడియోని ఎక్కువ మందికి సెండ్ చేస్తుంది. ఎక్కువ మందికి సజెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీ వీడియోస్‌ని చాలా మంది చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆటోమేటిక్‌గా గ్రోత్ అనేది పెరుగుతుంది. ఖచ్చితంగా వస్తుందండి. బట్ స్టార్టింగ్‌లో తక్కువే ఉంటుంది. ఎందుకు అంటే అందరూ కొత్త వాళ్ళు కాబట్టి ఒకరికొకరికి పరిచయం తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు సబ్‌స్క్రైబర్స్ కూడా తక్కువ ఉంటారు. ఎప్పుడైతే మీ కంటెంట్ అనేది వైరల్ అవుతుందో, వైరల్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మీరు నలుగురికి తెలుస్తారు. నలుగురికి తెలిసినప్పుడు మీ వీడియోస్ చూడాలన్న ఎక్సైట్‌మెంట్ కానీ, యాంక్సైటీ గాని పెరుగుతుంది. పెరగడం వల్ల అప్పుడు గ్రోత్ ఒస్తుందనమాట. కాబట్టి స్టార్టింగ్‌లోనే మాకు డబ్బులొస్తాయి అనేసి అండ్ లైక్ నెగెటివ్ థింకింగ్ అనేది కొంచెం రిమూవ్ చేయండి. పాజిటివ్‌గా ఆలోచించండి. ఓకే అండి. నాకు కంటెంట్ తెలుసు. నేను కూడా అప్‌లోడ్ చేస్తాను. ఒక క్రియేటర్‌గా నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. ఒక వ్లాగ్ తీయండి. లైక్ కిడ్స్ ఛానెల్స్ కానీ చాలా ఛానెల్స్ అండి. కంటెంట్ అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మీ ఒరిజినల్ కంటెంట్ అలానే ఆథెంటిక్ అంటే జెన్యూన్‌గా మీరిచ్చారంటే మీ ఓన్ వాయిస్ ఇస్తూ, మీ ఫేస్ చూపిస్తూ ఫేస్ కానీ, ఫేస్‌లెస్ కానీ వీడియోస్ చేశారంటే ఆటోమేటిక్‌గా గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అండి చాలా వరకు అడుగుతూ ఉంటారనమాట. సో, యూట్యూబ్ ఛానెల్ పెట్టేటప్పుడు
అంటే మైక్స్ కానీ, ట్రైపాడ్స్ కానీ, లైక్ ర్ లైక్ ర్ వి వాట్ వి కాల్ సమ్ ఎక్విప్‌మెంట్ అనేది ఉంటుంది గదా! సో, అవన్నీ బై చేయాలండి. మేము అంతంత పెట్టి బై చేయలేమండి అంటూ ఉంటారండి. సో, స్టార్టింగ్‌లో ఏమి అంటే అట్‌లీస్ట్ ఒక మినిమమ్ ఎక్విప్‌మెంట్ అన్నా కొనాలి. ఎందుకంటే ఒక బిజినెస్ స్టార్ట్ జేయాలి అంటే సింపుల్ అండి. ఏదైనా ఒక స్మాల్ బిజినెస్ రన్ చేయాలంటే తగిన ఎక్విప్‌మెంట్ అన్నా మనం ఇన్వెస్ట్ చేస్తేనే దానికి బెనిఫిట్ అనేది ఉంటుంది. అసలు ఏం చేయకుండా నేను బిజినెస్ చేస్తాను నాకు ప్రాఫిట్ రావాలంటే ఎక్కడా రాదు. ఓకే. మీరు మరీ ఒకవేళ మేము చెయ్యలేము అంటే ఓకే అండి. పర్లేదు. ఒక మొబైల్ తీసుకొని వీడియోస్ అనేవి షూట్ చేయండి. ఇలా లైక్ మీ మొబైల్ అనేది ఇలా లైక్ దగ్గర పెట్టుకొని మౌత్ దగ్గర పెట్టుకొని వాయిస్ ఓవర్ అనేది ఇస్తూ మీరు మాట్లాడొచ్చండి. బట్ కంప్లీట్‌గా ఎప్పుడైతే వీడియో అనేది క్లారిటీగా, బ్లర్‌గా లేకుండా, క్లమ్జీగా లేకుండా, క్లారిటీగా ఉంటే ఇంకా చూద్దామన్న లైక్ ఎక్సైట్‌మెంట్ కానీ, ఇంట్రెస్ట్ గాని వస్తుందనమాట. సో, అప్పుడు వీడియో వాచ్ అవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా కూడా మానిటైజేషన్‌కి హెల్ప్ అవుతుంది. బట్ కంప్లీట్‌గా లోగా ఉన్నవైతే ఇంకా చూడండి ఒక ఫెస్టివల్ ఏదైనా వచ్చిందనుకో, అకేషన్ వచ్చిందనుకోండి వాటికి డ్రెసెస్‌కి గాని వేలు వేలు ఖర్చు పెడుతుంటారు. బట్ ఇక్కడ ఏమంటే యూట్యూబ్‌లో మనం డబ్బు సంపాదించాలి ఒక ఇన్వెస్ట్‌మెంట్‌లా చేస్తున్నాం కాబట్టి సో, ఏమంటే కొంచెమైనా ఇన్వెస్ట్ చేయడానికి ఒక ట్రైపాడ్ కొనడం కానీ, లేకపోతే ఒక కెమెరా కానీ, సింపుల్ అంటే చాలా తక్కువ ప్రైస్‌లోనే ఉన్న ఒక మైక్ కానియండి. ఏమి అంటే మైక్ కొన్నారంటే వాయిస్ ఇంకొంచెం క్లారిటీగా వస్తుందనమాట. సో, ఈ విధంగా అనమాట. సో, అంటే తక్కువలోనే పర్చేస్ చేయండి. సో, మోనిటైజేషన్ అయిన తర్వాత మీకు రెవెన్యూ వస్తే ఇంకొంచెం ఎక్కువగా అంటే ఒక టేబుల్ మెయింటైన్ చేయడం, ఒక చైర్ గానీ, సో, ఈ విధంగా అంటే చూడ్డానికి కొంచెం క్లీన్ అండ్ ప్లెజెంట్ ఎన్వైర్న్‌మెంట్‌లో మీరు చెప్పారంటే వీడియోస్ ఇంకొంచెంసేపు చూద్దామన్నా హ్యాపీగా ఉంటుందనమాట. కాబట్టి ప్రతీదీ కూడా ఎక్కడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ అనేది ముఖ్యమండి. దేనికోసం ఎడ్యుకేషన్ లైక్ చదవాలన్నా ఒక బుక్ కొనాలి కదా! ఇన్వెస్ట్‌మెంట్ లైక్ యూట్యూబ్ గూడా అంతే. యూట్యూబ్‌లో మనం ఇంకా సంపాదించాలి అనుకుంటే దానికి తగిన మెయింటెనెన్స్ కూడా మనం చేయాలన్నమాట. సో, కంప్లీట్‌గా అయితే స్టార్టింగ్‌లో లైక్ మేము చేయలేము అనేవాళ్ళు ఒక మొబైల్‌తోనే మంచిగా అనేది వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఎప్పుడూ కూడా అంటే కొంచెం లైక్ గుడ్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉండడానికే చూడండి. లైక్ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. సో, లైక్ అంతా లైక్ సరౌండింగ్స్‌లో అంతా షూట్ చేస్తూ ఉంటారు. పర్లేదు. బట్ ఎప్పుడూ కూడా వీడియోస్‌ని అందరికి అట్రాక్టివ్‌గా ఉండడానికి చూడండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ అండి. సో, చాలా వరకైతే రీయూజ్డ్ కంటెంట్ గాని అలా ఇస్తూ ఉంటారు. చాలా వరకైతే అంటే యూట్యూబ్‌లోనే చూడండి. సో, రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏమి? రిపీటివ్ కంటెంట్ అంటే ఏమి? అసలు యూట్యూబ్‌లో అప్డేట్స్ ఎలా వస్తున్నాయి? అసలు ఒరిజినల్ లైక్ ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నాయి? అనేది తెలుసుకోండి. ఇలా తెలుసుకోవడం వల్ల ఎప్పుడైతే మీరు ట్రెండింగ్ టాపిక్స్ పైన వీడియోస్ చేస్తారో ఆటోమేటిక్‌గా మీ వీడియోస్ అనేది లైక్ కొత్త కొత్త వాళ్ళకి అంటే న్యూ సబ్‌స్క్రైబర్స్ కూడా మీ వీడియోస్ వెళ్ళి ఇంకా ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇదొక మోటివేషనల్ వీడియో లాగే చెప్తున్నాను నేను. కాబట్టి నా ఛానెల్‌లో కూడా చాలా వీడియోస్ యూట్యూబ్‌కి సంబంధించి అప్‌లోడ్ చేశానండి. నాకైతే లైక్ కొన్ని కమెంట్స్ కూడా వచ్చాయండి. సో, మీ వీడియోస్ చూసిన తర్వాత మాకు సబ్‌స్క్రైబర్స్ పెరిగారు అనేసి చెప్తూ ఉండేవాళ్ళు కమెంట్స్‌లో. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టువర్డ్స్ దట్. సో, కాబట్టి మీరు కూడా మంచిగా చూడండి నా వీడియోస్ అన్నీ కూడా. సో, నేను అందరికి హెల్ప్ అయ్యే వీడియోసే అప్‌లోడ్ చేస్తున్నాను కాబట్టి, హ్యాపీగా అన్నీ కూడా వాచ్ చేయండి. నెక్స్ట్ ఇంకా అండి, సో, మానిటైజేషన్ అవ్వడానికి మీరు ఫస్ట్ థింక్ చేయండి. అంటే కంటెంట్ ఏది ఇవ్వాలా? సో, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలంటే కంపల్సరీ లాంగ్ వీడియోసే చేయాలా. ఎందుకంటే షార్ట్స్‌కొచ్చే వాచ్ అవర్ అనేది కౌంట్ అవ్వదండి. లాంగ్ లైక్ మానిటైజేషన్ వాచ్ అవర్ ఇంకోసేపు మళ్ళీ క్లారిటీ చెప్తాను చూడండి. మీరు 4000 వాచ్ అవర్స్ 1 ఇయర్‌లో కంప్లీట్ చేయాలి అంటే కంపల్సరీ లాంగ్ వీడియోస్ చేయాలి. ఎందుకంటే షార్ట్స్‌కొచ్చే అవర్ అనేది షార్ట్స్‌కి ఏదైతే టైమింగ్ వస్తుంది కదా! ఆ టైమింగ్ అనేది 4000 వాచ్ అవర్స్‌లో యాడ్ అవ్వదు. బట్ మీరు వ్యూస్ రావాలి మాకి. సో, మేము షార్ట్స్ చేయాలనుకుంటున్నాము అంటే, సో, 90 డేస్‌లో మీరు 10,000,000 వ్యూస్ అనేది తెచ్చుకోవాలి. ఫస్ట్ థింక్ చేయండి. అంటే మేము షార్ట్స్ చేయగలమా? లేకపోతే లాంగ్ వీడియోస్ చేయాలా? ఏదైతే మీరు ఓన్ టాలెంట్ ఉందో దానిపైన లైక్ ఒకసారి అర్థం చేసుకొని అప్పుడు వీడియోస్ అప్‌లోడ్ చేయండి. సో, ఎప్పుడూ కూడా ఒకదాని పైన స్ట్రిక్ అవ్వండి. ఏమి అంటే చేస్తే టూరిజం వీడియోస్ అన్నా చేయండి, కుకింగ్ వీడియోస్ అన్నా చేయండి, లేకపోతే వ్లాగ్స్ చేయండి, లేకపోతే ఎడ్యుకేషన్, కిడ్స్ ఛానల్, క్రియేటర్, టెక్ ఛానల్ చాలా ఉన్నాయండి. అగ్రికల్చర్‌కి సంబంధించినవి కానీ, లైక్ ఇంకా కూడా లైక్ ఎన్వైర్న్‌మెంట్, నేచర్‌వి మెనీ థింగ్స్ ఉన్నాయండి. కాబట్టి మీకెందులో టాలెంట్ ఉంది. సో, నేను ఇది చేయగలను అని మీకు అనిపిస్తేనే ఒకదాని పైన స్టిక్ అవ్వండి. ఎందుకు అంటే అన్నీ కలిపి అప్‌లోడ్ చేశారంటే అది మిక్స్డ్ కంటెంట్ కింద మీకే మళ్ళీ కాపీరైట్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి చాలా వరకు మీ ఛానెల్‌లో కాపీరైట్స్ రాకుండా ఉండడానికే చూడండి. సో, అందరికి అర్థమైందనుకుంటాను. కాబట్టి ఫస్ట్ అయితే కంటెంట్ లైక్ కంటెంట్ మీరు ఏది చేయగలరో తెలుసుకోండి. లైక్ నెక్స్ట్ ఛానెల్ క్రియేట్ ఫస్ట్ అయితే ఛానెల్ క్రియేట్ చేసుకోండి. కంటెంట్ థింక్ చేయండి. మీరు ఒకవేళ బడ్జెట్ మీకుంది అంటే సో, కావాల్సిన మినిమమ్ సెటప్ అన్న అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే మొబైల్‌తోనే అప్‌లోడ్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి
పేషెన్స్ బాగా ఉండాలండి. డిసప్పాయింట్ అవ్వకండి. వ్యూస్ రాలేదు, ఛానల్ రీచ్ రాలేదని ఎప్పుడు కూడా బాధపడకండి. కంపల్సరీ ఏదో ఒక్క లక్ వీడియో పడినా గూడా మీ ఛానల్ రీచ్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. బట్ అప్పటి వరకు మీరు కష్టపడాలి. ఎవ్రీడే ఒక షార్ట్ అప్‌లోడ్ చేయండి. మంత్‌కి 30, 31 డేస్ ఉంటాయి కదా! సో, ఫెబ్ 28 అనకండి. సో, 31 డేస్, 31 షార్ట్స్ పెట్టడానికి చూడండి. ఎందుకంటే షార్ట్స్ వల్ల కూడా ఆడియన్స్ ఎక్కువ మందికి మీ వీడియోస్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే షార్ట్స్‌లో ఇప్పుడు మనం రిలేటెడ్ వీడియోలు, లాంగ్ వీడియో లింక్స్ యాడ్ చేయొచ్చు కాబట్టి, సో, ఎక్కువగా షార్ట్స్ లైక్ డైలీ ఒక షార్ట్ అయినా పెట్టండి. లాంగ్ వీడియోస్ సో, స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటే వీక్‌కి మినిమమ్ 2-3 వీడియోస్ అయినా పెట్టడానికి చూడండి. ఇంకా టైం ఉందంటే ఎవ్రీడే కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏమి అంటే సో, ఎక్కువ మందికి నోటిఫికేషన్ వెళ్ళాలి. సో, ఒకవేళ ఓల్డ్ వీడియోస్ నోటిఫికేషన్ వెళ్ళాలి అంటే కొంచెం టైం అనేది సో, ఆల్టర్‌నేట్‌గా అంటే డే బై డే వీడియోస్ పెట్టడానికి చూడండి. నెక్స్ట్ ఇంకా టైం లేదు. మేము జాబ్ చేస్తున్నామండి. మేము వర్క్‌లో ఉంటాము అంటే వీక్లీ ఒక వీడియో అన్నా కన్సిస్టెంట్‌గా అంటే ఈ ఫ్రైడే లైక్ ఈ సండే పెట్టండి. నెక్స్ట్ మండే సండే కాబట్టి అంటే ఇది వారానికి ఒక్కసారన్నా ఒక వీడియో అప్‌లోడ్ జేయడానికి చూడండనమాట. సో, ఇంకా మధ్యలో పోస్ట్ పెట్టండి, లైవ్ చేయండి, ఎక్కువగా ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. కమెంట్స్ ఏదన్నా వెంటనే రిప్లై ఇస్తూ ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల ఆడియన్స్‌తో మీకు కనెక్టివిటీ పెరగడం వల్ల ఇంకా గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, నేను చెప్పిందన్నీ కూడా అర్థమైందనుకుంటాను. కాబట్టి ఎలాంటి మానిటైజేషన్ ఇష్యూస్ రాకుండా ఛానెల్‌కి స్ట్రైక్స్ పడకుండా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనేది మంచిగా ఫాలో సో, అందరికీ గూడా అర్థమైందనుకుంటున్నాను. ఇదొక మోటివేషన్ వీడియో లాగే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే చాలా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. ఛానెల్ స్టార్ట్ చేసిన తర్వాత అలా జరగకూడదనేసి నా సైడ్ నుంచి ఒక స్మాల్ హెల్ప్ అనమాట. కాబట్టి ఏ ఛానెల్ క్రియేట్ చేసినా కూడా మీరు హ్యాపీగా వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. ఇంకా కాల్ మాట్లాడాలి అంటే కాల్ మీ ఫర్ యాప్‌లో నాకు కాల్ చేసి మాట్లాడొచ్చు. నా కాల్ లైక్ నా ఐడీ వచ్చేసి వసంతాచల్ల 787 అని టైప్ చేశారంటే అక్కడ లైక్ నా యూట్యూబ్ ప్రొఫైల్‌లో ఉన్న పిక్చరే అక్కడ కూడా సో, హ్యాపీగా కాల్ చేసి మాట్లాడి ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.